మేమైపోతే పుడుగులేడు వాళ్ళు డబ్బుగాళ్ళు కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి కొట్టేసారు. ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు, మాలాంటి పేదోళ్ళు పక్క తప్పు సరే అనేసి వదిలేసాము. వచ్చింది పర్వాత డబ్బులు అంటా చూడండి. ఆయన ఒక్కడికే పట్టకాయ ఆశకలిగింది, అందరికీ కలిసి ఆశకలిగింది. అయితే మనం కూడా చేసుకుంటారే అని బయటకు వచ్చి అందరం కలిసి చేసుకుంటున్నామండి. అంతేగాని మాకు ఎవరో చెప్పలేదు, ఎవరో మాకు ఎవరు చెప్పలేదు. మేము అందరం మాట మీద ఉండి మేము పోరాడుకుంటున్నామండి. మాకు కూడా అందరి మీద మేమే చేస్తామండి. రేపు పొద్దున్న ఇట్లు కూడా వాళ్ళకి పాట కట్టారని మా రైతు మీద తీసుకుంటే లేదా హాస్టల్లో మేము పోరాడి మేము డబ్బులు కట్టి నేర్చుకుంటామండి. అదే ఇప్పుడు అందుకనే మేము అప్పటికప్పుడు రైట్స్ ఎవరు మీరు అనుకోండి, మీరే తీసుకోండి. మా ఊరు కాబట్టి మేము చేసుకుంటాం. ఎక్కడో పొరుగురు నుంచి వచ్చి చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఊరోళ్ళు మేము పక్కన ఉన్నాము. పొరుగురు నుంచి వచ్చి చేసుకుంటే వాళ్ళు ఇన్ని రోజులు బట్టి ఇప్పుడు పట్ట వస్తాను కాదు పోజేస్తాకి ఈ మేడం ఆ మేడం ఇళ్ళకి మేడం వచ్చాక చేసుకున్నాడు. సరే ఇప్పుడు ఏ మేడం గారు ఇప్పుడు ఎవరు చెప్పారు అన్నది లైన్ లోకి వచ్చేది కదా. అడిగామండి, ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారో మాకైతే తెలియదు. మొన్న ఎవరు ఇచ్చారని అంటున్నారండి. రేపు పొద్దున అన్నీ వస్తాయి కదండి, 1 by 1 ఒకటి కలుస్తుంది కదండి. ఇప్పుడు మీ ముందు ఇంకో మేడం గారు వచ్చారండి. ఆ మేడం గారు ఏమన్నారండి, మీరు చేసుకోండమ్మా, మీదే ఇబ్బంది ఏమీ లేదు, మిమ్మల్ని ఎవరు వెళ్ళమనరా, మీరు మొక్క మూడు శుభ్రం చేసుకుని పెంచుకుని తీసుకోండి, మా భూమి అంటే అలాగ ఉంటుంది అంతవరకే అని చెప్పారండి. పట్టాలకి వస్తారు. కలెక్టర్ గారు కూడా అదే మాట చెప్పారండి, చేసుకోండి. తర్వాత ఏదైనా ఉంటే చేద్దాం. మేము వర్క్లు ఎందుకు పెడతలేదు, దీంట్లోనే తుప్పులో గట్ట జంతువులకు ఆవాసంగా ఉంటాయని పైన కింద కూడా తుప్పులో ఎన్నో ఉంటేనే పెరుగుతాయి. లేబర్ చేసుకుంటుంటేనేమో ఆఫ్ చేయాలి. రైతు వారి అయితే గొడవ లేదనమాట. ఇప్పుడుదాకా మమ్మల్ని అందరినీ కెట్టేసి రైతు వారి మొన్నటిదాకా అలా చేశారు. ఇప్పుడు మేము అడ్డుపడ్డాక రైతు తప్పుకున్నారు.